ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి అఖండ రాజయోగం. ఫిబ్రవరి నెల పూర్తయ్యేలోపు ఈ వీడియోని చూడకుంటే మీరు దురదృష్టవంతులే. మీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతుంది. కళలో కూడా మీరు ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడవచ్చు. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్రెడీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్ర బుద్ధి కలవారుగా కూడా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. మిథున రాశి వారికి ఈ సమయంలో తలపెట్టిన పనులలో ఆటంకాలు రాకుండా ముందు చూపు అవసరం. సమయం, సందర్భం రెండింటినీ కూడా గమనిస్తూ నిర్ణయాలు తీసుకుంటే శుభ ఫలితాలు లభిస్తాయి. ఆలోచించి మాట్లాడడం మేలు చేస్తుంది. కార్యాచరణలో క్రమశిక్షణ పాటించాలి. గణపతి ధ్యానం మీకు విజయాన్ని సులభతరం చేస్తుంది. ఆర్థికంగా లాభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ధనాదాయ మార్గాలు విస్తరించే అవకాశము ఉంటుంది. లక్ష్య సాధనకు ఏకాగ్రత, ప్రణాళిక అవసరం. కుటుంబ సభ్యుల సలహా ఉపయుక్తం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో నిబద్ధతతో పనిచేస్తే ఉన్నత స్థానం పొందే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. వారం చివరిలో శుభ ప్రవాహం ఉంటుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా ఈ రాశి వారికి సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు వీరికి అదృష్టమా, దురదృష్టమా, అన్ని విషయాలు గురించి కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ ఫిబ్రవరి నెల ఈ యొక్క మిథున రాశి వారికి అంతా కూడా మేలే జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ధన ప్రవాహం ఆశాజనకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అదృష్టం అంటే భాగ్యం మీకు తోడవుతుంది. విదేశీ వనరుల నుండి, పాత పెట్టుబడి నుండి లేదా వారసత్వపు ఆస్తి ద్వారా కూడా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. తండ్రి గారి వైపు నుండి కూడా ఆర్థిక సహాయం లభిస్తుంది. మీ రాశిలోని గురువు ఉండడం వలన తెలివైన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. అయితే పుణ్యక్షేత్రాల సందర్శనం లేదా మతపరమైనటువంటి కార్యక్రమాల కోసం ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. ఇది శుభ ఖర్చు అయినప్పటికీ బడ్జెట్ ప్రకారం వెళ్ళడం చాలా మంచిది. ఈ నెల చివరిలో కుజారాహువుల కలయిక వలన షేర్ మార్కెట్లో అత్యాశకు పోయి పెద్ద రిస్కులు తీసుకోకుండా ఉండండి. మీ రాశిలోనే గురువు ఉండడం వలన మీలో రోగ నిరోధక శక్తి మరియు ఉత్సాహం పెరుగుతాయి. ఇది మిమ్మల్ని పెద్ద అనారోగ్యాల నుండి రక్షిస్తుంది. అయితే గురువు ఏ విషయంలోనైనా సరే పెంచుతాడు కాబట్టి మీరు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు పాటిస్తూ ఉండండి. 9వ ఇంట్లో ఎక్కువ గ్రహాల సంచారం మరియు శని దృష్టి కారణంగా కాళ్ళు, తొడలు లేదా తుంటి భాగంలో నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అయితే అవసరం. ఫిబ్రవరి 23 తర్వాత మెట్లు ఎక్కేటప్పుడు లేదా నడిచేటప్పుడు తొందరపాటు వద్దు. సంబంధ బాంధవ్యాల పరంగా ఈ నెల చాలా బాగుంటుంది. సప్తమాధిపతి గురువు మీ రాశిలోనే ఉండడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలను పాటిస్తారు. పాత గొడవలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇది చాలా చక్కటి సమయంగా భావించవచ్చు. అయితే 9వ ఇంట్లో గ్రహాల కలయిక వలన తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన కలగవచ్చు. పెద్దలతో సంప్రదాయాల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి కేతు 3వ ఇంట్లో ఉండడం వలన తోబుట్టువులతో సంబంధాలు అనేవి బాగుంటాయి. కాకపోతే ఈ రాశివారి విద్యార్థులు ఒక సువర్ణమాసంగా చెప్పవచ్చు. చతుర్థాధిపతి బుధుడు, పంచమాధిపతి శుక్రుడు ఇద్దరు కూడా భాగ్యస్థానంలో ఉండడం వలన సరస్వతి యోగం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్య, పిహెచ్డి లేదా విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునే వారి విద్యార్థులకు కూడా ఆటంకాలు తొలగుతాయి. స్కాలర్షిప్ల కోసం కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన మంచి సమయము. జ్ఞానం సంపాదించాలనే కోరిక మీలో బలంగా ఉంటుంది. ఫిలాసఫీ, జ్యోతిష్యం లేదా టెక్నాలజీ సబ్జెక్టులపైన ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు చేస్తూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు.
ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు: బుధవారం రోజున విష్ణు సహస్రనామ పఠనం చేయడం ద్వారా లేదా వినడం వలన మేధస్సు పెరుగుతుంది, అడ్డంకులు తొలగుతాయి. మీ భాగ్యస్థానం బలంగా ఉన్నందున తల్లిదండ్రులు మరియు గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి, ఇది మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. పక్షులకు నానబెట్టిన పెసలు లేదా పాలకూరను తినిపించడం వలన వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. గురువారం రోజున దేవాలయాన్ని సందర్శించి పసుపు రంగు పూలు లేదా అరటి పండ్లను సమర్పించండి, ఇది మీ యొక్క రాశిలో గురుగ్రహాన్ని బలపరుస్తుంది. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి అయితే, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టము, ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు, తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శిలను పరిష్కరిస్తారు. వీడి యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతికరించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఈ రాశివారు తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశివారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశివారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు. 2 పక్షంలో నడుచు వ్యవహారం చక్కదిద్దుటకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా ఇటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ భాగస్వామిని కూడా ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయం సమర్పించడం జరగాలి. ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి విన్నతో పెట్టిన విద్య, ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించడం వీరికి వీరే సాటి. ఈ మిథున రాశి వారు జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు కూడా చాలా మంచి నైపుణ్యత ఉంటుంది. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాలు, అలంకరణ యందు చక్కటి ప్రావీణ్యత కలవారుగా ఉంటారు. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుట్లో ప్రత్యేకమైన కౌశలం ఉంటుంది. ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు, ఇతరుల అభిప్రాయానికి తగ్గ విలువ అనేది వీరు ఇస్తారు. అలాగే జాలి, దయ కూడా కలవారుగా ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.